సమంత నుంచి నయనతార వరకు ఎవరెవరు ఏ పార్ట్కి సర్జరీ చేయించుకున్నారు, దానికోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నేను చెప్పే హీరోయిన్స్లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. క్లియర్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే ముఖ్యంగా హీరోయిన్లు అందంగా ఉండాలి, పర్ఫెక్ట్ బాడీ స్ట్రక్చర్, కలర్ అన్నీ సరిగ్గా ఉంటేనే సినిమాలో అవకాశం వస్తాయి. హీరోయిన్ అంటే ప్రేక్షకుల చూపులో తనవై తిప్పుకోవాలి, తమ అందంతో జనాలను కట్టిపేడేది. ఇలా అట్రాక్ట్ చేసుకునే విధంగా ఉంటే సినీ పరిశ్రమలో హీరోయిన్ నెలతొక్కుంటారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోయిన్లు సర్జరీ చేయించుకుని మరీ అందంగా మారిన వారే. అయితే ఎందుకు వారు ఎవరు ఇప్పుడు చూద్దాం. ముందుగా కాజల్ అగర్వాల్. చందమామ చిత్రంతో తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ సైతం సర్జరీ చేయించుకున్నారట. స్టార్ హీరోయిన్గా నిలదొక్కోవాలని మైనర్ సర్జరీ చేయించుకుందని టాక్. ఇందుకోసం ఈ బ్యూటీ 2 కోట్లు ఖర్చు చేసిందట. తర్వాత సమంత. టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె ముక్కు మరియు పెదాలకు ఏకంగా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందట. నయనతార. లేడీ సూపర్ స్టార్గా పేరు దక్కించుకున్న నయనతార బరువు తగ్గడం కోసం 4 కోట్లు ఖర్చు చేసి సర్జరీ చేయించుకుందని సమాచారం. ఇక త్రిష. 3 కోట్లు ఖర్చు పెట్టి మరి త్రిష తన ముక్కుకు మరియు పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని టాక్. ఇక శృతి హాసన్. కమల్ హాసన్ డాటర్ ఒకప్పుడు అబ్బాయి రూపంలో కనిపించిందట. దీంతో ఈ భామ ముక్కు మరియు పెదాలు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందట. ఇక శ్రీయ. హీరోయిన్ శ్రీయ కేవలం తన లిప్ సర్జరీ కోసం 3 కోట్ల దాకా ఖర్చు చేసిందట. ఇక తాప్సీ. మిల్క్ బ్యూటీ తాప్సీ 1.5 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి తన ముక్కుకు సర్జరీ చేయించుకుందట. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.